కృష్ణుడు ఒక వృక్షం దగ్గర ఇలా ఇలా కూర్చొని ఉన్నారు, ధ్యానం. అప్పుడు కూర్చొని ఉన్నారు, ధ్యానం చేయట్లేదు ఆయన. అయితే ఆయన యొక్క పాదములు ఎంత సుందరంగా అనిపించాయంటే ఒక లేడీలా అనిపించాయి అనమాట. అయితే జర అనేవాడు ఏం చేశాడు, బాణం వేశాడు. బాణం వేసి ఎక్కడే పడిందో చూడాలి కదండి, నడుచుకుంటూ వచ్చాడు. కృష్ణుడిని చూశాడు. అయ్యో కృష్ణుడా అని దండం పెట్టాడు. 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. కృష్ణుడు అయ్యా మంచి పని చేశాను, నేను ఎలా అవతార పరిసమాప్తి చేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు కూడా దానికి సహకరించావు, నువ్వు వైకుంఠానికి వెళ్ళు అని ఆశీర్వదించాడు. జర వైకుంఠానికి వెళ్ళిపోయాడండి. వైకుంఠానికి పంపించిన వాడు ఈయన మరణం పొందుతాడా చెప్పండి. అప్పుడు ఏం చేశాడు, ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట. బాణం ఎలానో ఆయన చిన్న బ్రహ్మాస్త్రమే ఏం చేయలేంది, ఆయనకి ఈ చిన్న బాణం ఏం చేస్తుందని హాయిగా ఇలా నించున్నారు. అంతా అయిపోయింది. అన్ని ఒకసారి ఆలోచన చేశారు. ఆయన అవతారం స్వీకరించడానికి కలిగిన కారణాలన్నీ పూర్తయిపోయాయి. దేవతలందరూ వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, స్వామి మా కోసం అవతరించావు, ఇంకా అయిపోయింది, అన్ని దుష్ట శిక్షణ భక్త రక్షణ అంతా అయిపోయింది, చాలా ధన్యము అని మొత్తం పుష్పవృష్టి కురిపిస్తుంటే భగవానుడు ఎలా ఉన్నారో అలా ఏ రూపంతో వచ్చారో ఆ రూపంతో తన ధామానికి చేరుకున్నారనమాట. కాబట్టి ఇందులో పుట్టుక లేదు, మరణము లేదు.